స్కిన్ బ్రైట్నింగ్ లైట్నింగ్ మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. ఒక బెస్ట్ గ్లో సమ్మర్ ఫేస్ వాష్ యూస్ చేయండి. ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లోని చేస్తుంది. యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ అలాగే ఎక్సెసివ్ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. మీ స్కిన్ మీద ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయడం వల్ల అన్ని మన ఇంట్లో ఉన్నవే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఎవరికైతే స్కిన్ బ్రైట్నింగ్ గా లైట్నింగ్ గా గ్లోయింగ్ గా కావాలి అని అనుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే ఇది ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు, ఎలా స్టోర్ చేయొచ్చు, అలాగే ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను కదండి. దీనివల్ల మన స్కిన్ బ్రైట్నింగ్ లైట్నింగ్ వైట్నింగ్ అండ్ స్మూత్ అండ్ షైనీ గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది. అలాగే దీనికోసం ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, అప్పటికప్పుడే చేసుకుని మంచి రిజల్ట్ అయితే చూస్తారు. డెఫినెట్ గా ట్రై చేయండి. నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ సమ్మర్ గ్లో ఫేస్ వాష్ అనేది. ఇంకా దీనికోసం ఎక్కువ టైం తీసుకోవడం వద్దు, పదండి వీడియోకి వెళ్దాం. ఈ సమ్మర్ గ్లో ఫేస్ వాష్ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ నేను 2 మెథడ్లు అయితే చూపిస్తాను, అంటే 2 విధాలుగా 2 మెథడ్లు అయితే చూపిస్తాను. మీకు ఎలా అయితే కంఫర్టబుల్ గా అనిపిస్తుందో అలా మీరు చేయండి. అదే విధంగా మీ స్కిన్ మీద ఉన్న డస్ట్ ని రిమూవ్ చేసి స్కిన్ లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేసి మీ స్కిన్ అనేది గ్లోయింగ్ బ్రైట్నింగ్ షైనింగ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. పదండి వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేశాక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. ఇప్పుడు ఈ సమ్మర్ గ్లో ఫేస్ వాష్ ఎలా చేయాలండి చూసేద్దాం పదండి. ముందుగా అయితే పొటాటో తీసుకుంటున్నాను. ఈ పొటాటో అనేది మన స్కిన్ మీద నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా అయితే పనిచేస్తుంది. మెయిన్ గా ఇది యాక్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలాగే యాక్ని స్కార్స్ ఎక్కువగా ఉంది, పిగ్మెంటేషన్ మెయిన్ గా మనకి పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా వస్తుంది అంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు పొటాటో అనేది స్కిప్ చేసేవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది పొటాటో అనేది. స్కిన్ అనేది ఇన్స్టెంట్ స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అదే విధంగా పొటాటో మీద ఉన్న లేయర్ అనేది రిమూవ్ చేసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే తురిమేసుకోవచ్చు, అంటే గ్రేట్ చేసేసుకోవచ్చు, లేదా ఈ విధంగా మిక్సీ అయినా వేసేసుకోవచ్చు. కానీ మనకి ఇందులో జ్యూస్ అనేది కావాలి. మీరు ఏ విధంగా చేసుకున్నా జ్యూస్ అనేది తీసేసుకోవాలి. చూస్తున్నారా, నేనైతే ఇక్కడ మిక్సీ వేసుకుని అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి జ్యూస్ అనేది వస్తుంది. మనం ఇక్కడ జ్యూస్ అనేది ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా పొటాటో జ్యూస్ అనేది స్టోర్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అస్సలు స్టోర్ చేయడానికి అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ మనము ఈ పొటాటో జ్యూస్ అనేది అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా చేసుకుని యూజ్ చేయాలి, కానీ స్టోర్ చేయడానికి అయితే అస్సలు అవ్వదు. చూస్తున్నారు ఇక్కడ నేను ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక ఇక్కడ మీకు జ్యూస్ అనేది చూపిస్తున్నాను. అదే విధంగా ఈ జ్యూస్ లోని మనం ఒక షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. చూస్తున్నా, ఒక క్యాప్సూల్ లాగా ఉన్న షీట్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదండి ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. అదే షీట్ మాస్క్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యూజ్ చేయండి. లేదు అనుకుంటే ఈ పొటాటో జ్యూస్ అండ్ ఇలాగా షీట్ మాస్క్ అనేది మీరు స్కిప్ చేసేవచ్చు. ఈ విధంగా పొటాటో జ్యూస్ లో ఇలా షీట్ మాస్క్ అయితే యూజ్ చేయడం వల్ల మీకు యాక్ని స్కార్స్ ఉంటాయి కదండి, యాక్ని స్కార్స్ అయితే తగ్గిపోతాయి. అదే విధంగా డార్క్ సర్కిల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అదే విధంగా మీకు పిగ్మెంటేషన్ అనేది చాలా మట్టుగా మీకు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఈ పొటాటో జ్యూస్ లో అయితే ఉంటాయి. ఇలా చేసుకున్నాక ఈ సీట్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము హోమ్ మేడ్ నేచురల్ సమ్మర్ గ్లో ఫేస్ వాష్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 1 టీ స్పూన్ ముల్తాని మట్టి యూజ్ చేస్తున్నాను. ముల్తాని మట్టి అనేది మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేసి యాక్ని పింపుల్ ని చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న స్కార్స్ ని కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. యాక్ని ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పకుండా ముల్తాని మట్టి అనేది యూజ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ శనగపిండి కూడా మన స్కిన్ అనేది ఒక నేచురల్ క్లీనింగ్ ఏజెంట్ లాగా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి ఆల్ స్కిన్ ప్రోడక్ట్ లో అయినా లేదంటే ఆల్ స్కిన్ కేర్ చేసినప్పుడు చాలా మంది ఈ శనగపిండి అనేది యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే అంత మంచి బెనిఫిట్స్ అయితే ఈ శనగపిండి అనేది ఇస్తుంది. మన స్కిన్ మీద ఉన్న సన్ ట్యాన్ ని రిమూవ్ చేసి స్కిన్ టోన్ ని పెంచుతుంది. స్కిన్ అనేది నేచురల్ గా స్కిన్ గ్లోయింగ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ శనగపిండి అనేది. అదే విధంగా 1/2 టీ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ అనేది మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ ని తగ్గిస్తుంది. స్కిన్ అనేది నేచురల్ గానే బ్రైట్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బ్యూటీ టిప్స్ లో యూజ్ చేసే ఒక మంచి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే శాండల్వుడ్ పౌడర్ కూడా ఉంటుందండి. ఎందుకంటే కొంచెం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తూ
ఉంటాను ఫొటోస్ అనేవి. చూడాలనుకుంటే చదవాలనుకుంటే ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీరు గూగుల్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఒక మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. అదేవిధంగా కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇది కూడా మనం వంటకి యూజ్ చేసిన పసుపు కాకుండా మీరు ఒక మంచి పసుపు అయితే యూజ్ చేయండి. అదేవిధంగా ఇందులోనే అలోవెరా జెల్ అనేది నేను ఇంట్లోనే చేసుకున్న అలోవెరా జెల్ అండి. ఇది చూస్తున్నారు ఇక్కడ నేను హోమ్ మేడ్ అలోవెరా జెల్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా చూడాలనుకుంటే వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అలోవెరా జెల్ అనేది మన స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న ఎలాంటి డర్ట్ అయినా రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. స్కిన్ అనేది హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ అలోవెరా జెల్ అనేది కంపల్సరీ అలోవెరా జెల్ అనేది మిస్ అవ్వకండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా రోజ్ వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ కూడా మన స్కిన్ కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ గోధుమ పిండి. ఇది కూడా మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. డీప్ క్లీనింగ్ గా చేసి మన స్కిన్ అనేది బ్రైట్ గా చేస్తుంది. క్లీనింగ్ ఏజెంట్ లాగా చాలా చక్కగా పనిచేస్తుంది. మనం ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్తూనే ఉన్నాం కదండి. చాలా మంచిగా రిజల్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఈ గోధుమ పిండి అనేది. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. అదే విధంగా మరి కొంచెం రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది ఎన్ని రోజు స్టోర్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. అలాగే ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, అలాగే సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అందరికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదు. అదే విధంగా ఇందులోనే టీ ట్రీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారు. టీ ట్రీ ఆయిల్ అనేది యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ టీ ట్రీ ఆయిల్ అనేది మన స్కిన్ మీద ఉన్న యాక్నీ ప్రాబ్లమ్ ని అయితే చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే చాలా మందికి పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. పింపుల్ వల్ల స్కార్స్ కూడా ఎక్కువగా పడుతుంటాయి కదండి. అంటే మచ్చలు ఎక్కువ వస్తుంటాయి కదా. అలాంటి వారైతే డెఫినెట్ గా ఈ టీ ట్రీ ఆయిల్ అనేది డెఫినెట్ గా యూజ్ చేయండి. మీరు నార్మల్ గా అయినా యూజ్ చేసుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్ అనేది డెఫినెట్ గా యూజ్ చేయండి. చూస్తున్నారా ఇదే విధంగా వేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఒక కంటైనర్ మీకు నచ్చిన కంటైనర్ లో కానీ లేదా ఒక డబ్బాలో కానీ యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఒక చిన్న డబ్బాలో అయితే నేను యాడ్ చేసేసుకొని స్టోర్ చేస్తున్నాను. ఇది ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఎన్ని రోజు స్టోర్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారు ఒక చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తున్నాను. ఇప్పుడు పదండి, ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనేది వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారా ముందుగా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలండి. అంటే మన ఫేస్ మీద ఎలాంటి క్రీమ్ కానీ ఎలాంటి మేకప్ కానీ లేకుండా మొత్తాన్ని బాగా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారా ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాక మనం ఆల్రెడీ షీట్ మాస్క్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి. పొటాటోలో ఉంచిన షీట్ మాస్క్ అనేది తీసేసుకొని ఈ విధంగా షీట్ మాస్క్ అనేది ఫేస్ మీద అయితే పెట్టేసుకోవాలి. మాక్సిమం ఇది మీరు 20 మినిట్స్ అయితే మీరు ఫేస్ మీద అయితే ఉంచేసుకోవాలండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం పొటాటో జ్యూస్ యూజ్ చేసాం కాబట్టి స్కిన్ హైడ్రేట్ ఉంచుతుంది. స్కిన్ గ్లోయింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మాక్సిమం ఇది మీరు 20 మినిట్స్ అయితే మీ ఫేస్ మీద ఉంచుకోవాలి. లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక 50 మినిట్స్ అయినా ఉంచండి. లేదు మీకు టైం ఉంది అనుకుంటే ఒక 1 అవర్ అయినా ఉంచేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఇది కొంచెం బాగా డ్రై అవ్వాలి. అంతవరకైనా మీరు చాలా చక్కగా ఫేస్ మీద అయితే ఉంచేసుకోవచ్చు అండి. నేను ఒక ½ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా ఈ షీట్ మాస్క్ అనేది డ్రై అయిపోయింది. ఇక్కడ మీకు ఇది రిమూవ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే రిమూవ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇదైతే మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నారా హ్యాండ్ మీద కొంచెం వేసుకొని ఈ విధంగా ఫేస్ కి అయితే అప్లై చేసుకొని ఫేస్ వాష్ అయితే అప్లై చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మసాజ్ చేసుకుందాము జస్ట్ కొంచెం మీరు ఈ విధంగా మసాజ్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఈ విధంగా అయితే మీరు నార్మల్ గా అప్లై చేసేసుకోవచ్చు. నేచురల్ గా మీరు ఈ విధంగా ఫేస్ వాష్ అయితే అప్లై చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. లేదు మీకు ఫోమింగ్ కావాలి అంటే నురగ రావాలి మనకి, ఇలా ఫేస్ వాష్ అయితే అప్లై చేసుకుంటే మనకి అంత కంఫర్ట్ గా లేదు, మనకి ఫోమింగ్ అనేది ఉండాలి అనుకుంటే మీరు ఇందులోనే అంటే ఫేస్ వాష్ చేసుకున్నాం కదండి, ఇందులోనే కొంచెం మీకు నచ్చిన ఫేస్ వాష్ అనేది యాడ్ చేసుకొని మరి కొంచెం ఈ ఫేస్ వాష్ కూడా నేచురల్ ఫేస్ వాష్ కూడా యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫేస్ వాష్ అయితే వేసేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలి. మీరు వీలైతే ఒక 5 మినిట్స్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అదేవిధంగా స్కిన్ కూడా బ్రైట్నింగ్, లైట్నింగ్ అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా ఇదే విధంగా అప్లై చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు మీరు బాగా మసాజ్ అయితే చేసుకోవాలి. వీలైతే ఇలా మసాజ్ చేసుకోండి. లేదనుకోండి డైరెక్ట్గా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది మీరు డైలీ యూజ్ చేయాలండి. డేలో ఒక 2 టైమ్
యూస్ చేస్తే సరిపోతుంది. 1 వీక్లో ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా దీని గురించి వీడియోలో చెప్తాను, పదండి వీడియోలోకి వెళ్దాం. అలాగే ఈ ఫేస్ వాష్ అనేది మీరు ఈజీగా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. మీరు ఇది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి, లేదు అనుకుంటే బయట ఉంచేస్తే పాడైపోతుంది. ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి. చాలామంది అక్క మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు ఇందులో ఎలాంటి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇందులో అన్ని యూజ్ చేసిన అన్ని కూడా పౌడర్స్ కాబట్టి మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకొని ఇన్స్టెంట్గా యూజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసారు కదా. ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. మీరు జస్ట్ ఒక 3 to 4 days యూజ్ చేయండి, ఒక మంచి గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ స్కిన్ అయితే డెఫినెట్ గా చూస్తారు. అదే విధంగా ఇది మీరు డైలీ యూజ్ చేయొచ్చు. డైలీ అంటే ఒక డేలో మీరు ఒక 2 times యూజ్ చేస్తే సరిపోతుంది, ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. ముల్తాయి మట్టి, శాండల్వుడ్ పౌడర్, శనగపిండి, పసుపు, రోజ్ వాటర్ ఇవన్నీ కూడా మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, గ్లోయింగ్ అండ్ షైనీ అండ్ సిల్కీగా చేయడానికి. అదే విధంగా టీ ట్రీ ఆయిల్ యూజ్ చేస్తాం కదా, అది మనకి యాక్నీని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న పింపుల్స్ ని కంట్రోల్ చేసి స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ గా చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్, చిన్న చిన్న మచ్చల్ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది టీ ట్రీ ఆయిల్ అనేది. మీరు ఉంటే కనుక డెఫినెట్ గా యూజ్ చేయండి. అది లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు, పర్వాలేదు. ఉంటే కనుక డెఫినెట్ గా యూజ్ చేయండి. ఎందుకంటే మనకి యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది మన యాక్నీని కంట్రోల్ చేయడానికి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సమ్మర్ గ్లో ఫేస్ వాష్. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. ఈ వీడియో అనేది నచ్చింది అనుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.